సమ్మర్‌లో కార్స్ అలాగే బైక్స్ అనేవి ఎక్కువగా ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి. ఈ ఓవర్ హీట్ కారణంగా కొన్ని సందర్భాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయిన ఇన్సిడెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇలా ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఇప్పుడు బాలు గారితో మాట్లాడదాం. మనం కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఓవర్ హీట్ వల్ల కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అయితున్నాయి. ఇలా ఈ ఓవర్ హీట్ ఎందుకు అవుతున్నాయి అసలు వెహికల్స్? జనరల్గా అనేది సమ్మర్లో ఇంజన్ టెంపరేచరు 90 డిగ్రీస్. ఇంజన్ కాకుండా బయట అవుట్ సైడ్ టెంపరేచర్ 30 40 40 45 అబోవ్ వస్తుంటుంది. దానివల్ల ఏమవుతాయంటే హోస్ పైపులు బ్రేక్ అయిపోవడం కానీ, లేదంటే రేటర్ ఫ్యాన్లు ఓవర్ హీట్ అయ్యి ఆగిపోవడం కానీ, స్టక్ అయిపోవడం కానీ, లేదంటే ఎల్బోలు పగిలిపోవడం కానీ, ఇలాంటి కారణాలతో జనరల్గా వెహికల్స్ ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి. ఓవర్ హీట్ అయినప్పుడు మనం మేల్కొని ఎమ్మడే వెహికల్స్ని ఆఫ్ చేసుకొని పక్కకు ఆపుకున్నట్టయితే మనం ఏదైనా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతాం. లేదు అలాగే మనం తెలియని పక్షంలో అలాగే నడుపుతూ రన్ చేసుకుంటూ వెళ్తే కొన్ని సందర్భాల్లో పెట్రోల్ వెహికల్స్ అనుకోండి, పెట్రోల్ పైప్స్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ హీట్ వలన లీకేజ్ అయిపోయి అవి ఫైరింగ్ తీసుకొని వెహికలే తగలబడిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకని జనరల్గా సమ్మర్లో చూసుకోవాల్సింది ఏంటంటే కూలెంట్ లెవెల్ ఉందా లేదా, లేదంటే ఇంజన్ ఆయిల్స్ లెవెల్ ఉన్నాయా లేవా, లేదంటే ఓస్ పైపులు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఓస్ పైప్స్. మనం ఎప్పుడో వెహికల్ కొన్నప్పుడు ఓస్ పైప్స్ వస్తాయి. ఓస్ పైపు లైఫ్ టైం ఏంటంటే 4-5 ఇయర్స్. 4-5 ఇయర్స్ దాటిందంటే ఏదైనా రబ్బర్కు హార్డ్ అయ్యే గుణం ఉంటుంది. ఆ గుణంతో ఏమైతే రబ్బర్ హార్డ్ అయినప్పుడు చిన్న చిన్న క్రాక్స్ రావడము, లేదంటే పగిలిపోవడము, అలాంటప్పుడు ఇదవుతాయి. అలాగే పెట్రోల్ పైప్స్ కూడా హార్డ్ అయిపోయినప్పుడు పగిలిపోతాయి. అవి ఏమవుతుంది, చిన్న పెట్రోల్ లీకేజ్ వలన అది ఫైరింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని జనరల్గా మనం చెక్ చేసే ప్రికాషన్స్ ఏంటంటే ఉదయం వెహికల్ తీసినప్పుడు ఈ స్పెషల్లీ 3-4 మంత్స్ జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది డీజిల్ వెహికల్ అనుకున్నాం. డీజిల్ ఏంటంటే డీజిల్కు కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే పెట్రోల్ బండ్లకు వచ్చేసరికి పెట్రోల్ పైప్ ఉదయం చెక్ చేసుకుంటే కూలెంట్ ఉందా లేదా, ఇంజన్ ఆయిల్ ఉందా లేదా, అలా పెట్రోల్ పైప్స్ ఏమన్నా లీకేజ్ చేస్తున్నాయా, అలాంటివి చెక్ చేసుకుంటే మనం పెద్ద ఇన్సిడెంట్స్ నుంచి బయటపడ్డోళ్ళం అవుతాం. అంటే ఏ టెంపరేచర్ అయినప్పుడు ఇట్లా జరుగుతాయి ఫైర్ యాక్సిడెంట్స్? జనరల్గా సమ్మర్లో ఎక్కువ వస్తుంటుందండి. సమ్మర్లో ఏమవుతుందంటే మన జనరల్గా వెహికల్ టెంపరేచర్ వచ్చేసి ఏ టైంలో అయినా 90 డిగ్రీస్. అదే వర్షాకాలం చలికాలం అనుకోండి, టెంపరేచర్ ఎక్కువ, అవుట్ సైడ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. దానివల్ల వెహికల్ హీట్ కాదు. అదే సమ్మర్లో అనుకోండి, ఈ బయట టెంపరేచర్ను ప్లస్ ఈ టెంపరేచర్ను కంట్రోల్ చేయాలంటే దానివలన కాదు. అందుకని ఏంటంటే మధ్యాహ్నం ప్రయాణాలు మ్యాక్సిమం బంద్ చేసుకుంటే చాలా హ్యాపీ. అదే మార్నింగ్ అవర్స్ బయలుదేరి బిలో 11 లోపు గమ్యాన్ని చేరుకోవడం, లేదంటే సాయంత్రం 4:30-5 తర్వాత బయలుదేరడం, రాత్రి 9-10 వరకు జర్నీ చేయడం, ఇలాంటివి చేసుకుంటే మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఇబ్బంది పడకుంటుంటాం. ఇలాంటి ఏదైనా పొరపాట్లు మనం జాగ్రత్త పడ్డోళ్ళం అవుతాం. అదేవిధంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్తో నడిచే కార్లు అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇటువంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేవి వేటిల్లో ఉంటాయి ఎక్కువ? జనరల్గా వెహికల్ ఫైరింగ్ అనేది ఇప్పటికీ బ్యాటరీ వెహికల్స్ అనేటివి మన దాకా ఇప్పటికీ ఇంకా కంప్లైంట్స్ ఉత్పత్తి కాలేదండి. అవి కొత్త వెహికల్స్ కాబట్టి ఇంకా వాటిలో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటిది అనేది ఇంకో 4-5 ఏళ్ళు పోతే తప్ప చెప్పలేం కరెక్ట్గా. ఇప్పుడు మనకు రన్నింగ్లో ఉన్నాయి సిఎన్జి, పెట్రోల్, డీజిల్. వీటి మూడింటిని కంపేర్ చేసుకుంటే పెట్రోల్లో ప్లస్ గ్యాస్ వెహికల్స్లో కంప్లైంట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని ఇవాళ రేపు కస్టమర్స్ కూడా మ్యాక్సిమం గ్యాస్ వెహికల్స్ అయితే సిఎన్జి తప్ప ఎల్పిజి కొనట్లేదు, పెట్రోల్ తీసుకుంటున్నారు. పెట్రోల్ వెహికల్ మంచిది, ఎందుకంటే మెయింటెనెన్స్ లో ఉంటుంది, ప్లస్ స్మూత్ వెహికల్ ఉంటుంది. దానివల్ల పెట్రోల్కి వెళ్తూ ఉన్నారు. కానీ ప్రికాషన్స్ అనేటివి గివే. ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ ఏంటంటే ఏమన్నా ఒకసారి ఉదయం బయలుదేరేటప్పుడు ఒకసారి బానట్ తీసి చెక్ చేసుకోవడం మంచిది. ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కరు సర్వీస్కు ఏ వెహికల్ వెళ్ళినప్పుడు బానట్ ఓపెన్ చేస్తే మళ్ళీ సర్వీస్కు వెళ్ళేటప్పుడు మాత్రమే బానట్ ఓపెన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు టైం దొరికినప్పుడు ఉదయం ఒకసారి బానట్ ఎత్తి చెక్ చేసుకోవడం బెటర్. దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. ఏమైనా కొన్ని ఇలాంటి కంప్లైంట్స్ను మనం సొంతగా కొన్ని తప్పించుకున్న వాళ్ళం అవుతాం.
ఇంజన్ ఆయిల్స్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? అంటే ఓవర్ హీట్ అవ్వడానికి ఏమైనా ఇంజిన్ ఆయిల్స్ కూడా? ఓవర్ హీట్ అవ్వడంతో ఏమవుతుందంటే ఫ్యాన్ తిరగలేదు, ఎగ్జాంపుల్ కూలెంట్ బాయిల్ అయిపోతుంది, ఓవర్ హీట్ అయిపోతుంది. ఇవాళ రేపు ఏంటంటే ఇంజన్స్ ఇంతకుముందు బీడు వచ్చేది బ్లాక్, ఇంజన్ ఒకటే హెడ్ అల్యూమినియం వచ్చేది. ఇప్పుడు ఏమవుతున్నాయంటే వెయిట్లెస్. మనకు కావాల్సింది ఇండియా సైకలాజికల్ ఏంటంటే మనకు లో మెయింటెనెన్స్ రాకూడదు, మైలేజ్ బాగుండాలి, వెహికల్ లాంగ్ టైం తిరగాలి. అలా అని చెప్పి ఏంటంటే వెయిట్లెస్ తయారు చేస్తున్నారు వెహికల్స్ని. వెయిట్లెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అన్ని అల్యూమినియం తీసుకోవాల్సి వస్తుంది. అల్యూమినియం ఏమవుతుంది, ఒకసారి ఓవర్ హీట్ అయిందంటే హెడ్ బ్లాక్, సర్ఫేస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇంజన్ కంపల్సరీ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అది అందుకని ఇంజన్ మనం ఓవర్ హీట్ అయిన టైము, ఎగ్జాంపుల్ మనం టెంపరేచర్ చూసుకున్నాం, ఏమంటే వెహికల్ ఆపేసుకోవడం మంచిది. ఇప్పుడు పార్క్ చేసిన కార్స్ కానీ అలాగే రన్నింగ్లో ఉన్న కార్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇట్లా వాటి నుంచి ఇమీడియట్గా తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆపిన వెహికల్స్లలో కావడం అనేది 90% తక్కువ అండి. అలాంటివి జరగదు. ఇన్ కేసు ఏదైనా జరిగితే, అలాంటి విపత్తు ఏదైనా జరిగిందంటే లోపల, ఎగ్జాంపుల్ చాలామంది మేము లోపలనే ఉండిపోయిండు చనిపోయిండు అది అనేది వింటుంటాం, మేము కల్లారా అయితే చూడలేదు. అలాంటి టైంలో ఏంటంటే మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఇటు అటు ఆలోచించొద్దు, ఏదో ఒక గ్లాస్ బ్రేక్ చేయాలా, బ్రేక్ చేసేసి బయటపడడానికి ట్రై చేయాలి. అంతే తప్ప ఆ టైంలో డోర్ ఓపెన్ అవుతలేదు, ఇది ఓపెన్ అవుతలేదు, ఇది కాదు. మనకి ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఒక చేయితో పలగొడితే గ్లాస్ పలిగిపోతుంది, ఎమ్మడే బయట పడిపోవాలి. అలా కానీ జనరల్గా ఓపెన్ కాలేదు, బండ్లు లోపలనే చనిపోయినరా అనేది కొన్ని వింటుంటాం, బాధ అనిపిస్తుంటుంది. అది కరెక్ట్ కాదు. మనం ప్రాణానికంటే కారు ముఖ్యం కాదు. అలాంటప్పుడు పలగొట్టేసాలి, ఏదో ఒకటి బ్రేక్ చేయాలా, బయట పడాలా. ఓకే, పబ్లిక్కి ఏ విధంగా చెప్తారు మీరు? అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం లేదండి, సమ్మర్ ఒక్కటే, మిగతా చలికాలం కానీ వర్షాకాలం కానీ పెద్ద ఇబ్బందులు రావు కార్లలో. సమ్మర్లో ఒక్కసారి ఏంటంటే మెయిన్ జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే మన వెహికల్ను ఉదయం మనం ప్రయాణం చేయదలుచుకున్నాం, ఇప్పుడు ఒక్కసారి బానట్ ఓపెన్ చేస్తే మనకు ఇంచుమించు కొద్దిగా గొప్ప అర్థమవుతుంది. ఏమైనా ఓస్ పైపులు బ్రేక్ అవుతున్నాయా, కింద ఏమైనా కూలెంట్ లీక్ అవుతుందా, లేదంటే పెట్రోల్ ఏమైనా లీక్ అవుతుందా. జస్ట్ ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనం హ్యాపీగా జర్నీ చేయవచ్చు, హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు, కానీ మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అలా అని ప్రతి బండి ఫైర్ అవుతుంది, ప్రతి బండి ఇలా అని లేదు. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. జనరల్గా ఏంటంటే ఉదయం టైం మనం ఉదయం కానీ మధ్యాహ్నం ఎప్పుడన్నా బయలుదేరు ఒకసారి వెహికల్ చెక్ చేసుకోవడం మన ధర్మం. అలాగే టైర్స్, ఈ సమ్మర్లో మెయిన్గా టైర్లు బ్రేక్ అవుతుంటాయి, బ్లాస్ట్ అవుతుంటాయి. టైర్లు జనరల్గా రబ్బర్కి లైఫ్ టైం ఏంది 4-5 years. టైర్లు హార్డ్ అవుతాయి. కొందరు కస్టమర్లు ఏం చేస్తారు, ఏం కాదు లేనాడు, అది వాళ్ళను మనం తప్పు పట్టడానికి లేదు. గ్రిప్ ఉంది అని చెప్పి నడుపుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. టైర్ హార్డ్ అయిందంటే సమ్మర్లో ఖచ్చితంగా రిప్లేస్ చేసుకోవాలి. టైర్ వలన మెయిన్ చాలామంది యాక్సిడెంట్ అయ్యి బండి పల్టీలు కొట్టడం, అలాంటి టైంలో చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. టైర్లు హార్డ్ అయినాయని సమ్ మెకానికో లేకపోతే మీకో ఐడియా వచ్చింది, టైర్లు చేంజ్ చేసుకోవడం మస్ట్. ఇది కంపల్సరీ చేయాల్సింది అన్నట్టు. అంటే ఇప్పుడు కొన్ని సీజన్స్లో, అంటే ఇప్పుడు సమ్మర్లో కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అంటారు పెట్రోల్, అంటే కొన్ని సీజన్స్తో పోలిస్తే, అది నిజమేనా? అది వాస్తవం అండి. ఎందుకంటే ఒక పెట్రోల్ ఉంది, ఇప్పుడు మనం ఒక పళ్ళెంలో పోసి బయట పెట్టినాం, ఎవాపరేట్ అయిపోతుంది సమ్మర్ టెంపరేచర్కి. అదే చలికాలం ఉంది, ఆ ఎవాపరేషన్ అనేది తక్కువ ఉంటుంది. అందుకని ఈ టైంలో సమ్మర్లో ఏంటంటే జనరల్గా పెట్రోల్ ఎవాపరేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, మైలేజ్ కూడా తక్కువ వస్తుంటుంది. అందుకని ఉదయం మధ్యాహ్నం ప్రయాణాలు బెటర్ అని చెప్పి అందుకే చెప్తున్నాం. ఎందుకంటే ఆ టైంలో ఈ పెట్రోల్ ఇబ్బందులు ఏర్పడవు, కన్జంప్షన్ బాగుంటుంది. ఈ సమ్మర్లో ఏమవుతుందంటే లాగేస్తుంటుంది, పెట్రోల్కు ఆవిరయ్యే గుణం ఎక్కువ, అందుకని జనరల్ కన్జంప్షన్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, చూసారు కదా, ప్రతి మంత్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అయితే బాలుగారు అయితే చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.